హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటా ఈ అమ్మాయి మార్నింగే లేచింది అనుకుంటున్నారా? సో ఈరోజు ఫ్రైడే కదా, సో పూజ చేద్దామని లెగిసాను. సో నైటే మా మమ్మీ చెప్పారు, సో రేపు పొద్దున్నే నువ్వు పూజ చెయ్యి అని చెప్పని. ఇంకా ఆ ఛాన్స్ వస్తే మనం వదులుకుంటామా? సో చూడండి, నేనైతే మార్నింగ్ ఇట్లా అయితే ఉంటాను. సో ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. ఫ్రెష్ అయిన వెంటనే తులసి చెట్టుకి క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా మనం అయితే డైలీ పూజ చేయడం చాలా మంచిది. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల పూజ చేయడం చాలా మంచిది అన్నమాట. మన ఇంటికి చాలా మంచిది. సో వీలైనంత వరకు మీరు కూడా మార్నింగ్ ఈవినింగ్ పూజ చేయడానికి ట్రై చేయండి. సో ఇంట్లో ఎవరు చేసినా ప్రాబ్లం ఉండదు. సో మనమే చేయాలి అంటే కుదరదు కదా మనకి. సో మా ఇంటి వరకు అయితే మా మమ్మీ అయితే మార్నింగ్ చేస్తారు, ఈవినింగ్ అయితే డాడీ చేస్తారనమాట. సో ఇంకా ఎప్పుడైనా ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ లేదా మమ్మీ చేయమంటే కానీ నేనైతే చేస్తాను. సో మేమైతే డైలీ పూజ అయితే చేసుకుంటాం, కానీ ఫ్రైడే అయితే కొంచెం ఎక్స్ట్రా ప్రసాదం చేసుకొని అయితే చేసుకుంటాం అన్నమాట. డైలీ పూజలు చేసుకోవడం వల్ల మనకి మాత్రమే మంచి జరుగుతుంది అని కాదు, మన ఫ్యామిలీ మొత్తానికి కూడా మంచి జరుగుతుంది అన్నమాట. సో మనం ఎక్కువగా గాడ్ని ట్రస్ట్ చేస్తే చాలు, మనకి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పను, కానీ సో అవన్నీ మ్యాక్సిమం క్లియర్ అవ్వడానికి మన అమ్మవారు మనల్ని చూస్తారనమాట. సో ఇంకా ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. సో లాస్ట్గా అయితే తులసి చెట్టుకి పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి. సో అలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. నా వరకు అయితే నేను గాడ్ని బాగా ట్రస్ట్ చేస్తాను అనమాట. మనం బాగా ట్రస్ట్ చేస్తే ఏదో విధంగా గాడ్ మనకి హెల్ప్ అయితే చేస్తారు. సో ఇంకా తులసి చెట్టుకి పూజ చేయడం కంప్లీట్ అయిన వెంటనే మా మమ్మీ అయితే ప్రసాదం ఎలా చేయాలో చెప్తున్నారు. నేను ఇంకా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ వాటర్ని అయితే వేడి చేసుకుని సపరేట్ అయితే చేసుకోండి. సో అట్లా చేయడం వల్ల మనకి ఏంటంటే మిల్క్ విరగకుండా ఉంటుంది. సో మనం చేసే ప్రసాదం వచ్చేసి పరమాన్నం అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే మిల్క్ కొంచెం పొంగొచ్చిన తర్వాత అందులో మనమైతే నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు ఎంత ఎక్కువ ప్రసాదం కావాలి అంటే అంత ఎక్కువ రైస్ అయితే యాడ్ చేసుకోండి. సో రైస్ అయితే ఒక 80% to 90% వరకు కుక్ అవ్వాలి అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా రైస్ అయితే కుక్ అయిపోతే ఇంత దగ్గరికి అయితే వచ్చేసిద్ది అనమాట. సో చూసారు కదా, చాలా బాగా వచ్చింది. సో ఇంకా తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న జాగ్రీ వేసుకోవాలి. సో జాగ్రీ వేసుకున్నాక ఒక 5 minutes కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో అంతా దగ్గరికి అయితే వచ్చాక సో ప్రసాదం బౌల్లో అయితే యాడ్ చేసుకోవాలి. ప్రసాదం మంచిగా వస్తుందా లేదా అనుకున్నా కానీ బాగా వచ్చింది. ఫైనల్గా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నాకైతే ఆ క్లిప్ మిస్ అవ్వడం వల్ల నేనైతే పెట్టలేదు. సో ఇంకా చూడండి, మా సిస్టర్ అయితే ఈ డెకోర్ అయితే చేసింది. మేబీ వినాయక చవితి ఆర్ కృష్ణ జన్మాష్టమి అప్పుడైతే చేసిందనమాట. సో ఇంకా ఎందుకులే తీయడం అని చెప్పి మేమైతే ఇట్లానే ఉంచేసాం. సో ఈ డిఐవై కనుక మీకు కావాలి అంటే కనుక కామెంట్ అయితే చేయండి. సో చూడండి, ఇంకా నైటే మా డాడీ అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చారనమాట. సో ఇంకా ఫ్లవర్స్ని అయితే నేను సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్స్ తెచ్చిర్రు. సో ఇంకా ఫ్రూట్స్ని ఫ్లవర్స్ని సపరేట్ అయితే చేసి పెట్టేసుకున్నా. సో ఇంకా చూడండి, అన్ని ఫ్లవర్స్ అయితే దేవుడికి అయితే పెట్టేశాను. సో ఇంకా ఫైనల్గా నా దీపారాధన చేయడం అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టేసేసి ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాను. సో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే మార్నింగ్ లేసి తులసి చెట్టుని క్లీన్ చేసినప్పుడు పూజ చేయకుండా ఉంటామా? సో ఫస్ట్ ఫ్లవర్స్ పెట్టేసుకుని మనమైతే మంచిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం డైలీ తులసి చెట్టుకి వాటర్ పోస్తే చాలా మంచిదన్నమాట. మనకి హెల్త్ వైజ్ కానీ మనీ వైజ్ కానీ చాలా మంచి జరుగుతుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తులసి చెట్టు పెట్టి మంచిగా డైలీ పూజ చేసి వాటర్ అయితే పోయండి, చాలా మంచిదన్నమాట. సో చూడండి, ఫైనల్గా ప్రసాదం అయితే పెట్టేసుకున్నాము. సో ఇంకా పూజ కంప్లీట్ అయిన వెంటనే మా గార్డెన్లోకి వచ్చి ఏమైనా ఫ్లవర్స్ ఉన్నాయని చూస్తే నాకైతే రోజ్ కనిపించింది. సో ఇంకా రోజ్ అయితే కట్ చేసి వెంటనే నానమ్మకి అయితే పెట్టాను. సో నానమ్మకి మల్లెపూలు బాగా ఇష్టం అనమాట. సో ఇంకా మల్లెపూలు రోజ్ పెట్టాను. సో రోజ్ అయితే కింద పడింది, చాలా హ్యాపీ ఉంది అనమాట నాకైతే. సో ఫైనల్గా చూడండి, నేనైతే రెడీ అయిపోయాను. సో ఇంత చేసి మన కన్నయ్యని మర్చిపోతామా? కన్నయ్యకి దండం పెట్టేసుకుని టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇది ఏ టెంపుల్ మీకు తెలుసా? శక్తి టెంపుల్ అనమాట. సో మనం చాలా చాలా బాగా ట్రస్ట్ చేసే టెంపుల్. సో ఫైనల్గా అమ్మవారికి దండం అయితే పెట్టేసుకుని ఫైనల్గా కాలేజ్కి అయితే నేను వచ్చేసాను.